అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వీకెండ్ కదా, సాటర్డే రోజు ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాను. అంటే మనకి ఇంట్లో ఏమన్నా స్టాక్ అయిపోయి ఉంటాయి కదా, అవి స్టోర్ చేసుకోవడం, లేదు అంటే ఇంట్లో అంటే స్టోర్ చేసేటప్పుడు అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఒకటేసారి అవి వాటర్తో కడిగేసి ఒకటేసారి ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్నవి కందిపప్పు కానివ్వండి ఏమన్నా అయిపోయినవి ఫిల్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ మా వారు వచ్చేటప్పుడు బజ్జీ తీసుకొచ్చారు. సో ఆ బజ్జీ అనేది టేస్ట్ చేస్తున్నాను. నాకు బ్రెడ్ బజ్జీ చాలా ఇష్టం అనమాట. దాంట్లో సాస్ వేసి చాలా బాగా చేస్తారండి. సో వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. ఎందుకో తెలియదు, వీక్ ఆఫ్ వచ్చిందంటే ఇంట్లో ఏమన్నా చేసుకొని తినాలి అనే ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఈరోజు కొంచెం అంటే ఆఫ్టర్నూన్ చేసిన పులిహోర చేసింటే అనమాట, చింతపండు పులిహోర. ఇంకా అది మట్టుకే ఉంది. ఇంకా ఈవినింగ్ బజ్జీ అవి తిన్నారు కాబట్టి ఏం తినలేదు. ఎవరికి వద్దు అంటే ఇంకా మేము ఆ పులిహోర కొంచెం ఉంటే అది తినేసి, ఇక్కడ నెయ్యి అయితే మొన్న నంద్యాల నుంచి తీసుకొచ్చారండి. అంటే ఆఫీస్లో వాళ్ళకి చెప్పి నంద్యాల నుంచి నెయ్యి అయితే తెప్పించారనమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి. ఇది నంద్యాల దగ్గర దొరుకుతుందండి. అంటే ప్యూర్ ఘీ, అంటే గేదె నెయ్యి అంటాం కదా, అది ప్యూర్ అనమాట. ఆ స్మెల్ అయితే ఎంత బాగుందంటే కొంచెం ఏమన్నా టమాటా పప్పు అట్లా వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆల్రెడీ నేను డిన్నర్ చేసేసాను కాబట్టి ఇంక ఇప్పుడు నెయ్యి వేడి చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం మనము మెంతులు ఇంకా తమలపాకు ఉంటుంది కదా, ముదిరిన తమలపాకు వేసి మంచిగా కాగబెట్టేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇది ఒకటి పెద్ద బాటిల్ అండ్ ఒకటి చిన్న బాటిల్ తెప్పించామన్నమాట. ఒకటి 2 లీటర్స్ది అండ్ ఒకటి 1 లీటర్ది తెప్పించాము. అంటే 2.5 లీటర్. సో ఇది బాగా కరిగించిన తర్వాత ఈ గ్లాస్ బౌల్ ఉంది కదా, ఇంతకుముందు నేను మనీ ప్లాంట్ వేసున్నాను, ఎందుకో తెలియదు అది కూడా పోయింది. ఇంకా అది తీసేసి క్లీన్గా వాష్ చేసి ఇట్లా ఆరబెట్టేసిన తర్వాత దీంట్లో వేద్దామని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇది తమలపాకు. సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం మెంతులు వేశాను. అండ్ ఇక్కడ అది వెయ్యంగానే ఎంత అసలు మొహం మీద చిట్లిపోయిందండి తమలపాకు. అయినా చూసి వేసుకోవాలి. హీట్ మీద వేసాం కదా, మొత్తం స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది. అంటే కాగబెట్టడానికి ముందే నేను స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకున్నాను. నాకు ఏదైనా పని పెట్టడానికి మటుకు మా వారు ఖచ్చితంగా వచ్చేస్తారు. పని తప్పించడానికైతే రారు, కానీ పని ఇంకొంచెం పెట్టడానికైతే వచ్చేస్తారనమాట. నా మానాన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనో లేకపోతే అట్లా వేసుకుంటాను, నేనే వేసుకుంటానని చెప్తే వినలేదు. సో ఇప్పుడు ఆయన వేసేసి మొత్తం స్టవ్ మొత్తం ఇట్లా గలీజ్ చేసేసారు. మళ్ళీ నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నానులేండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బాటిల్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను ఈరోజు లీటర్ పాలు అయితే తీసుకున్నాను అండి. పెరుగు తోడేసినప్పుడు మటుకు ఇంట్లో ఎవరు తినరు, స్టాక్ అట్లాగే ఉండిపోతుంది. పెరుగు లేనప్పుడు మటుకు పెరుగు లేదా అని అడుగుతుంటారనమాట. లేనప్పుడు ఆకలి ఎక్కువ అంటాం కదా, సో ఆ టైప్. ఇప్పుడు నేను 1 లీటర్ మిల్క్ ఏం చేస్తున్నా అంటే 1/2 లీటర్ టీ కోసం, అంటే రేపు మార్నింగ్ టీ కోసం కొన్ని సపరేట్గా కాగబెట్టేస్తున్నా. అండ్ కొన్ని అయితే ఇక్కడ బౌల్లో వేసేసి కాగబెట్టేస్తున్నమాట తోడు వేయడానికి. అండ్ ఇక్కడ మా బాబు ఏం చెప్తున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. వీక్ ఆఫ్ కదా, సో సాటర్డే సండే ఇక్కడ పిల్లలు మంచిగా ఆడుకుంటారు. అండ్ పిల్లలు వచ్చారు, నా ఫ్రెండ్స్ వస్తే నువ్వు పలకరించలేదు అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సరేలే ఏం పోయిందని చెప్పేసి పాలు అట్లా పెట్టి నేను పిల్లలు వచ్చారు కదా, సో పిల్లల్ని కొంచెం అట్లా పలకరిస్తున్నాను అనమాట. పాపం వాళ్ళు వీక్ ఆఫ్, పిల్లలు ఆడుకోవడానికి వస్తారని చెప్పేసి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిపోయిందండి, 8:45 అవుతుందన్నమాట. డిన్నర్ చేసే పని లేదు కాబట్టి ఇంకా నేను ఇక్కడ నెయ్యి కాబెట్టుకోవడం లేకపోతే స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు పెట్టుకుంటాను. అండ్ సెల్ఫ్లో కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలండి. ఉగాది రోజు మనం డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఊరెళ్ళొచ్చాను కదా, ఇంకా అంత ఓపిక లేకుండే. సో ఇక్కడ పిల్లలైతే ఇంకా ఈవినింగ్ అంటే నైట్ కదా, ఎందుకులే ఇప్పుడు మార్నింగ్ ఆడుకోండి సండే కదా అని చెప్పేసి, ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకెంత సతాయిస్తారో అని చెప్పి అనిపిస్తుంది. పిల్లలందరూ ఇప్పుడు సమ్మర్ కదండి, మనం లేనప్పుడు పిల్లలు ఎండకు ఆడతారేమో, మళ్ళీ సన్ స్ట్రోక్ అట్లా తగిలింది అనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి
చేయాల్సి వస్తుందన్నమాట. అందుకే కొంచెం ఈవినింగ్ టైం అయితే వదిలేస్తాను అనమాట, ఎంతసేపు అన్నా ఆడుకొని అని చెప్పేసి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనైతే ఈరోజు మంచి స్పెషల్ సాంబార్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ గ్లాస్ కందిపప్పు, ధనియా, శనగపప్పు, పసుపు, ఆవాలు, మినపప్పు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, బియ్యం. సో ఇది మా అమ్మ నా చిన్నప్పుడు చేసేదన్నమాట సాంబార్ పొడి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫ్రై చేసేసేది, ఇంకా సాంబార్ చేసి ఇట్లా వేసేసేది అనమాట. ఇప్పుడంటే మనం స్టాక్ మనకి బయట దొరుకుతుంది కదా ఎంటీఆర్ సాంబార్ పౌడర్. సో అది బాగుంటుంది, బట్ ఇట్లా ఇంట్లో చేసుకోవడం కూడా బాగుంటుంది. ఒక్కోసారి ఇలా కూడా తినాలనిపిస్తుంటుంది. కానీ సాంబార్ చాలా బాగుంటుందండి. అంటే క్వాంటిటీ అన్నీ మనం కరెక్ట్గా వేసుకోలే, కానీ సాంబార్ పౌడర్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ ధనియా పొడి, అంటే నేను కొంచెం క్వాంటిటీ వేసుకుంటున్నాను అనమాట, ఒక 2 టైమ్స్ వచ్చేలాగా. సో కొంచెం ధనియా అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నా. ఎంత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంటుంది కదా. సో మరీ మాడిపోకూడదు, అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ధనియా అయితే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ కందిపప్పు అండి, కందిపప్పు కూడా ఫ్రై చేస్తుంటే ఆ అరోమా చాలా బాగా వస్తుంటుంది. కందిపప్పు, ధనియా పౌడర్, ధనియాలు అవి. సో నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు, కందిపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ధనియా ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, హాఫ్ గ్లాసు కందిపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, సో అలా తీసుకోవాలన్నమాట. ఇవి 3 బాగా లో ఫ్లేమ్లో, అంటే సపరేటే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కలిపి ఫ్రై చేసుకోమన్నాం అనుకోండి, కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం బియ్యం తీసుకున్నాను. బియ్యము, మెంతులు మస్ట్ అండ్ షుడ్ అండి, మెంతులు మటుకు స్కిప్ చేయకండి. సో మొత్తం మనం సాంబార్కి అంతా మంచి ఫ్లేవర్ ఏంటి అంటే మెంతులే అనమాట. సో నెక్స్ట్ నేను ఇక్కడ మిరియాలు. సో ఇక్కడ మనం సాంబార్లో మామూలు మిరియాల కంటే తోక మిరియాలనే వస్తాయి. అది సాంబార్కి అంటే ఎక్కువ స్పైసీ ఉండదు. సో చాలా కమ్మటి వాసన వస్తుంది అనమాట మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు. అవి నాకు దొరకలేదు కాబట్టి నేను నార్మల్ మిరియాలు ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను. అంటే స్టాక్ లేదండి, నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. సో అక్కడ స్టాక్ లేదు. మనం కందిపప్పు, శనగపప్పు, ధనియాలు సపరేట్ వేయించుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి, అంటే లో ఫ్లేమ్లోనే అన్నీ కలిపి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రాతి పువ్వు అంటాం కదా, సో ఆ రాతి పువ్వు అనేది కొంచెం వేసుకుంటున్నాను. అంటే మనకి ఆ స్మెల్ బాగుంటుందన్నమాట, అరోమా ఫ్రై చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి నేను అట్లే వేసుకుంటాను. ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా చేసుకుంటాను అనమాట ఈ సాంబార్ పౌడరు. యాక్చువల్లీ ఈరోజు నాకు వంట చేసే పని లేదు కాబట్టి ఇలాంటి పని అయితే పెట్టుకున్నాను అనమాట. లేదంటే నేను మామూలుగా ఎంటీఆర్ సాంబార్ పౌడరే వాడుతూ ఉంటాను, ఈస్టర్న్ది. సో ఈస్టర్న్ది అంత పెద్దగా బాగుండదు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక నేను ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనుకోండి మీరు ఎండుమిర్చి, ఇంకా ఇంట్లో నుంచి అందరు పారిపోతారనమాట ఆ ఘాటుకి. అందులో గుంటూరు మిర్చి అండి, ఊరికే మనం తొడిమ ఉంటుంది కదా, అది తుంచితేనే నాకు మొహం మీద అంతా మంటగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇంకా నేను డ్రైగా ఏం చేసి కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో ఎంత ఫైన్గా పౌడర్ లాగా కొట్టేసుకుంటే అంత బాగా సాంబార్లో కలిసిపోతుంది. ఫస్ట్ అయితే నేను దీన్ని బాగా మిక్సీ పట్టేసిన తర్వాత జల్లి పట్టి పెట్టేసుకుంటాను. మళ్ళీ పైన వస్తుంది కదా జల్లి పట్టిన తర్వాత, అది మటుకు నేను తీసేస్తాను అనమాట. ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో స్పైసీ మనం ఏం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఎండుమిర్చి ఉంది అండ్ బ్లాక్ పెప్పర్ అంటాం కదా మిరియాలు, సో అది కూడా ఉంది. ఇంకా ఫైన్ పేస్ట్ లాగా ఫైన్ పౌడర్ లాగా ఇలా పట్టేసిన తర్వాత జల్లించుకోవాలి. ఇల్లంతా అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో, నెయ్యి వాసన అండ్ సాంబార్ పొడి వాసన చాలా బాగా అనిపిస్తుంది. కానీ నైట్ టైం కదా సాంబార్ చేయలేను, నెక్స్ట్ డే సండే కాబట్టి. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ తినట్లేదు, ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను, అందుకోసం కష్టపడి నేను సాంబార్ పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. దీంట్లో సాల్ట్ ఏం యాడ్ చేయలేదండి, కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం సాంబార్ చేసేటప్పుడు ఎలాగా వేస్తాం కదా అందుకోసం.
సో చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఒక 2-3 వీక్స్ అట్లా వచ్చేస్తుంది, అంటే మనం వాడేదాన్ని బట్టి. నెక్స్ట్ నేను ఇక్కడ పాలు కాచాను కదా, అవి మళ్ళీ ఇంకోసారి కాగబెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు కాగబెడితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట, పెరుగు గడ్డలాగా వస్తుంది. కానీ పెరుగు అనేది ఇప్పుడే తోడేను, పడుకునేటప్పుడు వేస్తాను అనమాట బాగా చల్లారిన తర్వాత. నెక్స్ట్ నేను ఇక్కడ కందిపప్పు, అంటే నేను ఒకటేసారి 5 kgs అట్లా తెచ్చిపెట్టుకుంటే పురుగు పట్టేస్తుందండి. అందుకోసం నేను కేజెస్ ప్యాకెట్ తీసుకొస్తాను అనమాట. ఇలా కేజెస్ ప్యాకెట్ తీసుకొని వస్తే మనము అంటే ఎంత కావాలో అంత, నేను ఫస్ట్ అయితే 2 ప్యాకెట్స్ వేసేసుకుంటాను. అవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, ఎందుకంటే బయట ఉంటే పురుగు పడుతుంది కదా, అందుకోసం. సో ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఈ 2 kgs అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తీసి వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మంత్లో మనకి మెన్సెస్ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా, కాబట్టి ఆ టైంలో మనం ఏ ధాన్యాన్నైనా పట్టుకుంటే అది పురుగు పట్టేస్తుంది అనమాట. ఆ టైంలో మనం సపరేట్గా తీసుకోవడం, అందరికీ చెప్పడం, పిల్లలకి అడుగుతుంటే విసుక్కుంటారండి. ఇంకా ఒకసారి 2 సార్లు ఇస్తారు కానీ అస్తమానం ఇవ్వాలంటే ఇవ్వరు కదా. అందుకు నేను 2 kgs వేసుకుంటాను. అవి కొంచెం త్వరగా అయిపోతుంది. డైలీ మన ఇంట్లో పప్పు అయితే నడుస్తుంటుంది, ఎందుకంటే పిల్లలు తినకున్నా సరే మనకైతే కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకే కందిపప్పు కొంచెం రేటే ఉందండి, 210 ఏమో ఉంది. చూసి వాడుకోవాలి ప్రస్తుతానికైతే, అందుకోసం అనమాట. ఇప్పుడు 2 kgs ప్యాకెట్ అయితే తీసి వేసేసుకుంటున్నాను. వేరే దాంట్లో కూడా స్టోర్ చేసి పెట్టేసి పురుగు పట్టకుండా మా వారు ఇంతకుముందు రైస్ కోసం అనేసి మందు తీసుకొచ్చారనమాట. ఆ మెడిసిన్ వేసేస్తే బాగుంటుందని చెప్తే మళ్ళీ నేను తీసుకొచ్చి ప్యాకెట్స్ అన్నీ వేసేసి మందు వేసి పెట్టేసాను అనమాట. వాడుకోవడానికి సపరేటు, స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా. స్టోర్ చేసుకునే దాంట్లో మటుకు నేను అవి పిల్స్ వస్తాయండి ఇప్పుడు పురుగు పట్టకుండా, మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు. సో అది వేసేస్తాను అనమాట. కానీ వాష్ చేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ అయినా వాష్ చేసి వాడుకోవాలి కందిపప్పు. అదేంటక్క మీ పిల్లలు కందిపప్పు తినరన్నారు కదా, మరి ఎందుకు ఇంత కందిపప్పు తెస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. సో పిల్లలు తినకుండా మనం తింటాం అనమాట, మన కోసమైనా చేసుకోవాలి కదా. సో అది ఇక్కడ మిర్చి చూసారా, మనం మొన్న ఊరమిరపకాయలు పెట్టాం కదా, అవి బాగా ఎండిపోయాయి. అట్లీస్ట్ నేను ఒక 3-4 డేస్ నుంచి అయితే మంచిగా ఎండబెట్టేస్తున్నా కాబట్టి అవి అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఒక ప్యాకెట్లో వేసి స్టోర్ చేసేసుకోవాలి. ఇక్కడ తులసి మొక్క మంది ఫస్ట్ ఉంది కదండి, అది కొంచెం ఆకులన్నీ రాలిపోతున్నాయి, ఎండిపోతుంది. అందుకు ఇంకో మొక్క అయితే తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. ఇంకా అవి తులసి మొక్క విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకునేటప్పుడు ఆకు తుంచిపోయింది, అవి తీసేస్తున్నా. ఇంకా ఈవినింగ్ టైము మొక్కలకన్నిటికీ వాటర్ పోసేస్తాను. ఈ మనీ ప్లాంట్ అయితే ఇంకా తులసి మొక్క అండ్ మనీ ప్లాంట్ ఎందుకో తెలియదు మొత్తం వాడిపోతూ ఉంది, అంటూ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ సపరేట్గా నాటేసి అనమాట. సో ఇలా వాటర్ పోసి బెడ్రూమ్లో వచ్చి అవుటర్ చెప్తున్నాను, బికాజ్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, అంటే సాటర్డే రోజు వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ సండే అన్న పోస్ట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే, ఇప్పుడు టైం ఎంతో తెలుసా, 1:45 అవుతుందన్నమాట. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా రేపు నేను కొంచెం హెవీ వర్క్ పెట్టుకున్నానులేండి, అది రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు ఏంటి అనేది. అండ్ ఇప్పుడే బట్టలన్నీ మడత పెట్టేసి ఇక్కడ పెట్టేసాను అనమాట. రేపు మార్నింగ్ అంటే సండే కదా, ఇంకా యాజ్ యూజువల్ కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే బట్టలు ఏమన్నా సెగ్రిగేట్ చేసుకోవడం, ఇచ్చిన బట్టలు వాష్ చేసుకోవడం, ఇలాంటి బోల్డన్ని పనులు అయితే ఉంటాయి. ఇంకా సండే అందుకే వస్తుంది అనుకుంటాను నా కోసం. అందుకే ఇంకా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేద్దామని చెప్పేసి వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. సో నా కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు కాకపోతే రేపన్నా వస్తుందని ఎదురు చూస్తూ మీ సపోర్ట్ ఇంతవరకు ఉంది కాబట్టి ఇంకా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు మీకు రెవెన్యూ వచ్చిందని చెప్పేసి. నేను సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు, అది కూడా తొందరలో వస్తుందిలేండి. వస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. లైక్ మటుకు ఖచ్చితంగా చేయండి, బికాజ్ వ్యూస్ ఎంత వస్తున్నాయో అన్ని లైక్స్ రావాలి. బట్ లైక్స్ సరిగా రావడం లేదు, అంటే కొంచెం తక్కువగా వస్తున్నాయి. వీడియో చూసిన ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.